Hi everyone, welcome to my channel Sanskrit classes by Karuna. Degree first year, first sem, the question paper analyzation of question paper. మనకు పేపర్ ప్యాటర్న్ పేపర్ ఎలా ఉంటుంది అంటే మనకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. టోటల్ 80 మార్క్స్, పార్ట్ ఏ 20 మార్క్స్, పార్ట్ బి 60 మార్క్స్. మనకు పార్ట్ ఏలో 6 క్వశ్చన్స్ ఇస్తారు. మనము 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. 4 5 20 మార్క్స్. మనకి ఫస్ట్ బిట్లో పార్ట్ ఏలో మనకి 6 క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ శ్లోక భావ ఫ్రమ్ ముదాభిషేక్తుం వరద త్వమర్షి. ఒకే శ్లోకం ఇస్తారు, మనం కైపర్చయం భావం రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ సందర్భ వాక్య ఫ్రమ్ ధర్మబద్వో దోవారిక. ఈ లెసన్లో మనకు సందర్భం ఒకటి ఇస్తారు, కైపర్చయం సందర్భం భావం రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ శ్లోకం పూరయత, శ్లోకం పూరించాలి ఫ్రమ్ యశధర్మ సనాతన. ఈ లెసన్లో శ్లోకం ఇస్తారు మనకు, ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ ఇస్తే శ్లోకం మొత్తం పూరించాలి. ఫోర్త్ వన్ సందర్భ వాక్య ఫ్రమ్ ముదాభిషేక్తుం వరద త్వమర్షి. మనకు ఫస్ట్ లెసన్ నుండి ఏదైతే క్వశ్చన్ నెంబర్ 1లో శ్లోక భావం ఉంటుందో అదే లెసన్ నుండి క్వశ్చన్ నెంబర్ 4లో సందర్భ వాక్యాలు ఉంటాయి. అంటే ఒక సందర్భం ఇస్తారు, మనం కైపర్చయం సందర్భం భావం రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5లో శ్లోక భావ ఫ్రమ్ కృతజ్ఞే నాస్తి నిష్కృతి. ఇది కోతి ముసలి లెసన్ నుండి మనకు శ్లోక భావాలు శ్లోకం ఇస్తారు, కైపర్చయం భావం రాయాలి. సిక్స్త్ వన్ సంధి విఘటయత ఫ్రమ్ సంధయ. సంధి విఘటయత సంధి వర్డ్స్ ఇస్తారు, మనం విడదీసి రాయాలి. మనకు కల్పిస్తే విడదీసి రాయాలి. 5 వర్డ్స్ ఇస్తారు మనకు, మనం 5 వర్డ్స్కి మనం విడదీసి రాయాలి. ఓకే, ఈ విధంగా మనకు పార్ట్ ఏలో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్, 4, 5, 6 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ వన్ శ్లోక భావ, సెకండ్ సందర్భవాక్య, థర్డ్ శ్లోకం పూరయత, ఫోర్త్ సందర్భవాక్య, ఫిఫ్త్ శ్లోక భావ, సిక్స్త్ సంధి విఘటయత. మనకు 2 శ్లోక భావాలు ఉంటాయి. 1 and 5లో 2 సందర్భ వాక్యాలు ఉంటాయి. 2 and 4లో శ్లోక పూరయిత్వ సంధి విఘటయత. ఈ విధంగా పార్ట్ ఏలో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ బి 60 మార్క్స్. మనకు ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. ఇందులో మనకు ఈచ్ వన్ 15 మార్క్స్. సెవెంత్ వన్ ప్రతిపదార్థ ఫ్రమ్ హిమాలయో నామ నగాది రాజ. మనకు 4 శ్లోకాలు ఇస్తారు. 2 శ్లోకాలకి వర్డ్ టు వర్డ్ మీనింగ్స్, అంటే ప్రతిపదార్థ రాయాలి, కైపర్చయం పదవిభాగ్ మీనింగ్, ప్రతిపదార్థ మీనింగ్స్ అండ్ భావం రాయాలి. నెక్స్ట్ ఎయిత్ వన్ నిబంధ ప్రశ్న, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇది మనకు 2 ఎస్సేలు ఇస్తారు. ఇక్కడ ఒక ఎస్సే రాస్తే సరిపోతుంది, 15 మార్క్స్. ధర్మబద్ధో దోవారిక అండ్ కృతజ్ఞే నాస్తి నిష్కృతి. ఈ 2 లెసన్స్ నుండి ఒక లెసన్ ఎస్సే రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ నైన్త్ వన్ దో శబ్ద విభక్తి లిఖిత. మనకు శబ్దాలు ఇవి పుంలింగ శబ్దం, స్త్రీలింగ శబ్దం, నపుంసకలింగ శబ్దాలు ఇస్తారు. మనకు 4 ఇస్తారు. ఇక్కడ మనము 2 రాస్తే సరిపోతుంది. పుంలింగ్, స్త్రీలింగ్, నపుంసకలింగ్ ఉంటాయి. 2 రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ 7.5 మార్క్స్. 2 రాస్తే 15 మార్క్స్. నెక్స్ట్ 10th వన్ సందత్త, సంధినామ చాలికత, అంటే సంధి కలపాలి, మనం పేరు రాయాలి. సంధినామ లిఖత, కంపల్సరీ సంధి పేరు రాయాలి. సంధి వర్డ్స్ ఇస్తే మనకు 10 ఇస్తారు. ఆ 10 వర్డ్స్కి మనము 5 వర్డ్స్కి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. మనం సందత్త అంటే కలిపి సంధి పేరు రాయాలి. ఇది 15 మార్క్స్. ఈచ్ వన్ 3 మార్క్స్. ఈ విధంగా మనకు పార్ట్ బిలో మనకు 4 ఇస్తారు. 4లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ప్లస్ ప్రతిపదార్థం 4 ఇస్తే 2 రాయాలి. నిబంధ ప్రశ్న ఎస్ఎల్ 2 ఇస్తే 1 రాయాలి. ప్లస్ శబ్దాలు 4 ఇస్తే మనకు 2 రాయాలి. అండ్ సంధి విఘట సందత్త కూడా మనం 10 ఇస్తే 5 రాయాలి. ఈ విధంగా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది పార్ట్ బిలో. 16 మార్క్స్. పార్ట్ ఏ 20, పార్ట్ బి 16, టోటల్ 80 మార్క్స్. ఇది మనకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పేపర్ ప్యాటర్న్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట నొక్కండి.